హలో ఫ్రెండ్స్, ఎప్పుడూ డిఫరెంట్ అటెంప్ట్స్ చేసే సంతోష్ శోభన్ ఈసారి మిస్ ఇండియా మానసా వారణాసితో కలిసి కపుల్ ఫ్రెండ్లీ అనే ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్తో మన ముందుకు వచ్చారు. ట్రైలర్ చూసినప్పుడు ఒక క్లీన్ అండ్ ఫ్రెష్ లవ్ స్టోరీ అనిపించింది. మరి ఈ సినిమా నిజంగానే కపుల్స్ అందరికీ నచ్చేలా ఉందా, లేక థియేటర్లో బోర్ కొట్టించిందా? ఈ రివ్యూలో ఇన్ డెప్త్గా మాట్లాడుకుందాం. శివ ఒక ఇంటీరియర్ డిజైనర్ కావాలని కలలు కంటూ చెన్నై వస్తారు. మిత్ర కూడా జాబ్ కోసం అక్కడికే వస్తుంది. బైక్ పూలింగ్ ద్వారా కలిసిన వీళ్ళిద్దరూ కొన్ని పరిస్థితుల వల్ల ఒకే రూమ్ షేర్ చేసుకోవలసి వస్తుంది. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ వీరి ప్రయాణం ఎలా సాగింది? శివ లైఫ్లోకి మిత్ర వచ్చాక వచ్చిన మార్పులేంటి? అసలు సెకండ్ హాఫ్లో వచ్చిన ఆ ఊహించని టర్న్ ఏంటి అనేదే ఈ సినిమా కథ. సినిమా స్టార్టింగ్ 20 నిమిషాలు చాలా బాగుంటుంది. చెన్నై సిటీని లైవ్ లొకేషన్లలో చాలా న్యాచురల్గా చూపించారు. శివ మిత్ర కలిసే సీన్లు, వాళ్ళ మధ్య కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంటుంది. ఒక కొత్త డైరెక్టరైన రెస్విన్ క్యారెక్టర్లను చాలా రియలిస్టిక్గా రాసుకున్నారు. కథను నడిపించిన తీరు ఫస్ట్ హాఫ్ వరకు బాగానే వర్కౌట్ అయింది. అంతా స్మూత్గా వెళ్తుందనుకున్న టైంలో సినిమా ఒక ఎమోషనల్ రూట్ తీసుకుంటుంది. ఇక్కడే ఆడియన్స్కు అసలు సమస్య మొదలవుతుంది. ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూస్తున్నామనే ఫీలింగ్లో ఉన్న ఆడియన్స్కు సెకండ్ హాఫ్లో వచ్చే ఆ ఎమోషనల్ టర్న్ కొంచెం షాకింగ్గా ఉంటుంది. కొన్ని సీన్లు చాలా స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తాయి. పరిపడి లేచే మననసులాగా ఇక్కడ కూడా సోల్ మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో కొన్ని డైలాగ్స్ మరీ పోయిటిక్గా ఉండి కనెక్ట్ అవ్వడం కష్టమవుతుంది. మానస వారణాసి ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఈమెనే. చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు. తన స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జీ సినిమాకి మెయిన్ హైలైట్. సంతోష్ శోభన్ శివ పాత్రలో చాలా రియలిస్టిక్గా నటించారు. తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ బాగున్నాయి. రాజీవ్ కనకాలగారికి మంచి స్కోప్ ఉన్న రోల్ పడింది. యోగిబాబు అక్కడక్కడ, నవ్విసిబాబు అక్కడక్కడ నవ్విస్తారు, కానీ ఆయన నుంచి మనం ఆశించే రేంజ్ కామెడీ అయితే లేదు. మ్యూజిక్ అండ్ బీజిఎం కథకు తగ్గట్టుగా ఉన్నాయి. విజువల్స్ చాలా న్యాచురల్గా, లైవ్లీగా అనిపిస్తాయి. కానీ ఎడిటింగ్లో కొంచెం కేర్ తీసుకోవాల్సింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లోని కొన్ని సీన్లు సాదదీసినట్టు అనిపిస్తాయి. కపుల్ ఫ్రెండ్లీ ఒక ఫ్రెష్ లవ్ స్టోరీగా మొదలై ఎమోషనల్ డ్రామాగా ముగుస్తుంది. మీకు స్లో పేస్డ్ సినిమాలు, మెలో డ్రామా ఇష్టమైతే ఈ సినిమా మీకు నచ్చే అవకాశం ఉంది. కానీ ఫాస్ట్ పేస్డ్ లేదా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ కోరుకునేవారికి ఇది కొంచెం బోర్ కొట్టించచ్చు. క్లైమాక్స్లో ఒక మంచి మెసేజ్ ఉన్నా అక్కడికి చేరుకునే జర్నీ మాత్రం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. మొత్తానికి సంతోష్ శోభన్ తన బెస్ట్ ఇచ్చారు, కానీ స్క్రిప్ట్లో ఉన్న లోపాల వల్ల సినిమా యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. మీరీ సినిమా చూసుంటే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.